హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం బంతి భోజనాల్లో మటన్ దమ్ బిర్యానీ కట్టెల పొయ్యి మీద ఎలా వండుతారో ఆ రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ గా ఆనియన్స్, చిల్లీస్, జీడిపప్పులు, స్పైసెస్ అన్ని వేసేసి చక్కగా పింక్ కలర్ వచ్చే వరకు మగ్గించుకొని తర్వాత మటన్ 12 kgs తీసుకున్నాం. ఈచ్ పీస్ ఆఫ్ 800 grams. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే అల్లం వెల్లుల్లి విడివిడిగా పేస్ట్లు కొట్టారండి. ఫస్ట్ వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక తర్వాత మాత్రమే అల్లం పేస్ట్ వేశారు. మేకపోతుని బలిచ్చుకొని అందరికి భోజనాలు పెట్టుకున్నామండి. సో అందుకనే మటన్ బిర్యానీ ఎక్కువ క్వాంటిటీ కాబట్టి బయట చెఫ్ ని పిలిచి చేపించుకున్నాము. సో అందుకనే రెసిపీ మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. బయట ఇలా వండుతారని నాకు చూసే వరకు తెలియదు. అండ్ ఒక్కొక్క ముక్క మేము మటన్ దమ్ బిర్యానీ అవ్వడం వల్ల ఈచ్ పీస్ 800 grams కొట్టించాం. అందుకని మీకు ఈ క్వాంటిటీ చూసి ఇది 12 kgs అని అనిపించచ్చు. ఇప్పుడు పచ్చిపిచ్చి వేస్ట్ చేసి కొంచెం మాత్రమే, ఇది 1/2 kilo అయితే 100 grams ఆఫ్ కారమే వేశారు. కళ్ళుప్పు, తర్వాత టొమాటోస్, పుదీనా, కొత్తిమీర, ఎవ్రీథింగ్ చక్కగా వేసి అది మొత్తం ఆ పీసెస్ కి పట్టేటట్టు కదుపుతూ తర్వాత 1 liter ఆఫ్ కర్డ్ వేశారండి. నాకు అసలు తెలీదు మటన్ దమ్ బిర్యానీలో అంత కర్డ్ వేస్తారు అని చెప్పి. మన కళ్ళకి కనిపించదు కదా, బట్ పెరుగు వేయడం వల్ల ముక్క సాఫ్ట్నెస్ వస్తుంది అని చెప్పి నేను తెలుసుకున్నాను. ఇవన్నీ మా చెట్లేనండి, మా ఇంటి ముందే కుక్ చేసుకున్నాము. అండ్ కట్టెల పొయ్యి మీద వండే టేస్ట్ ఎంతైనా సూపర్ గా ఉంటుంది. ఇది మటన్ ముక్క మనకి చాలా లావు కాబట్టి మనకి ముక్క ఉడకడమే ఆలస్యం అండి, బిర్యానీ ఫాస్ట్ గానే అవుతుంది. అండ్ ఈ ముక్క ఉడకడానికి మినిమం 30 minutes వచ్చి కాసేపు ఒక 1/2 గంటకు ఒకసారి ఏమైనా అడుగంటుతుందా లేకపోతే ముక్క అవుతుందా లేదా అని చెప్పి ఆయన వచ్చి చూస్తూనే ఉన్నారు. అలాగా ఒక 30 to 40 minutes అయిన తర్వాత అనుకుంటండి 3/4 కుక్ అయింది. ఇంకా అప్పుడు చూడాలి అసలు స్మెల్. ఆయన ఓపెన్ చేయగానే అబ్బా అసలు ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు ఆయన తగినంత మంచినీళ్ళు తీసుకొచ్చి యాడ్ చేశారు, ఎందుకంటే ముక్క మనకి బాగా కుక్ అవ్వాలి కదా. అండ్ నేను చికెన్ బిర్యానీలో మాత్రమే లెమన్ జ్యూస్ వేస్తారని నాకు తెలుసు. లెమన్ జ్యూస్ అండ్ మిల్క్ చూసారు కదా, మంచి క్రీమ్ థిక్ మిల్క్, అంటే ఇక్కడ గోల్డ్ ప్యాకెట్ వేశారు, 1 liter పాలు కలిపారనమాట. ఇవన్నీ వేసి బాగా ఉడకనిచ్చి ఒక 1/2 గంటకి చిన్న బిర్యానీ ఎసెన్స్ చీసా తెచ్చారు చెఫ్ గారు, అది యాడ్ చేశారు. ఇక్కడ 8 kgs ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్న రైస్ వేసేసామండి. ఈక్వల్ గా రైస్ అంతా స్ప్రెడ్ చేసుకొని అండ్ మంట కింద పెట్టుకున్నాం కదా కట్టెలు, అవన్నీ తీసేసేసి ఫైర్ లేకుండా జస్ట్ ఆ బొగ్గులు మాత్రం తీసి ప్లేట్ మీద వేశారనమాట. సో ఆ బొగ్గుల్లో ఉన్న వేడికి లోపల ఉన్న బిర్యానీ అండ్ మటన్ ముక్క పూర్తిగా చక్కగా కుక్ అయిపోతుంది. సో ఆ కింద బొగ్గు ముక్కలన్నీ తీసి ప్లేట్ మీద వేశారు. అలా వేసాక 45 minutes ఖచ్చితంగా, ఇంకా దాన్ని కదపకూడదు, అది కుక్ అయిపోతుంది ఆ వేడికి ఆవిరికి అన్నారు. సో ఓకే, వీ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 45 minutes అండ్ లాస్ట్ అయిపోయాక తీసాము. అండ్ ఇట్ ఈస్ రెడీ టు సర్వ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా లాస్ట్లో ఫైనల్ టచ్కి వేడి వేడిగా టేస్ట్ చేయమని నాకు ఇచ్చారు, బట్ అంత వేడిగా నేను టేస్ట్ చేయలేనని చెప్పాను. మళ్ళీ ఇంకోసారి ఫైనల్గా గీ, కొరియాండర్, పుదీనా అన్నీ యాడ్ చేశారు. మొత్తం కదిపేసి సర్వ్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలుకి వేడి వేడిగా తిన్నాం ఫస్ట్ మేమే. నో వర్డ్స్ అనమాట, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.